హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. 4th T20 ఇంటర్నేషనల్. యశస్వి జైస్వాల్ అద్భుతమైన రీతిలో ఆడాడు. శుభ్మన్ గిల్ మంచి సపోర్ట్ అందించాడు. 153 అనే టార్గెట్ని వికెట్ నష్టపోకుండా 16వ ఓవర్లో టీమిండియా ఆ టార్గెట్ని చేజ్ చేయడమే కాదు, సిరీస్ని కూడా కైవసం చేసేసుకున్నారు. లాట్ ఆఫ్ పాజిటివ్స్ కనిపించాయి ఈ మ్యాచ్లో. అండ్ బ్యాటింగ్ పరంగా ఎక్కువ మాట్లాడుకున్నది లేదు. ప్రివ్యూలు అనుకున్నాం ఎలా ఉండబోతోంది ఏంటి పరిస్థితి అని. బట్ ఇట్ ఆల్ కేమ్ డౌన్ టు 2 people. బట్ అంతకన్నా ముందు బౌలింగ్ బాగా సెటప్ చేసుకుంది. అందులో మాత్రం కొన్ని పాజిటివ్స్ కనిపించాయి. ఎలా జరిగింది ఈ మ్యాచ్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ అన్నాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ డెసిషన్తో. ఎందుకంటే ఈ సిరీస్లో బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలుస్తా పోయారు. అండ్ ఇండియా ఇస్ అ గుడ్ టీమ్ చేజింగ్. ఇప్పుడైతే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచేస్తా ఉన్నాం, కానీ లాస్ట్ ఇయర్ దాకా కూడా టార్గెట్ చేజింగ్లో మనకి ఎటువంటి ప్రాబ్లం రాలా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ చేజింగ్ అనేది మర్చిపోయారా మన వాళ్ళు అనే ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత వికెట్లు పడలా. మరుమాని బాగా ఆడడం, మధువరే బాగా ఆడడం, 8 ఓవర్ల దాకా వికెట్లు పడలా. అండ్ దేర్ వాజ్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఎందుకంటే 8 ఓవర్లలో చెరో 2 ఓవర్లు లేదు. తుషార్ దేశపాండే డెబ్యూ చేశాడు, కూడా ఆవిష్కరణకు రెస్ట్ ఇచ్చారు. ఖలీల్ తుషార్ 2 ఓవర్లు అయిపోయినాయి. బిష్నాయ్ అండ్ అలాగే వాషి 2 ఓవర్లు అయిపోయినాయి. 8 ఓవర్లు అయినా వికెట్ పడలా. సో ఇక్కడ మీ పార్ట్ టైం బౌలర్స్కి 4 ఓవర్లు తీసుకొని రావాలి. పార్ట్ టైం అంటే అదే 5th బౌలింగ్ ఆప్షన్. అభిషేక్ శర్మ అండ్ శివం దుబే టుగెదర్. వాళ్ళు 4 ఓవర్లు ఇంకా మిగిలి ఉన్నాయి. వాళ్ళు 4 ఓవర్లు 50 రన్లు కన్సీడ్ చేసాయి లాస్ట్ T20 ఇంటర్నేషనల్లో. ఈసారి ఏందబ్బా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటే అభిషేక్ శర్మ వికెట్ తీసాడు. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఆ రిజల్ట్ వచ్చినందుకు. దానికి కారణం ఏంటి అంటే కనుక మనం పొద్దున కూడా మాట్లాడుకుందాం. లెంగ్త్ బాగానే ఉందా, లైన్ బాగుందా, ఏంటి పరిస్థితి అని. లైన్ ఈజ్ గుడ్, లెంగ్త్ సరిగా లేదని. ఈసారి గాట్ ద లెంగ్త్ ఆల్సో రైట్. అండ్ దానివల్ల వికెట్ పడడం. ఆ తర్వాత వెంటనే మళ్ళీ శివం దుబే వికెట్ తీశాడు. సో మెయిన్ బౌలర్స్ వల్ల వికెట్ టేకింగ్ అబిలిటీ అనేది ఉన్నా కూడా వాళ్ళకి వికెట్ రాలేదు. ద మూమెంట్ అభి అండ్ అలాగే దూబే వచ్చేసరికి వికెట్లు పడ్డాయి. అభి ఇంకో వికెట్ కూడా తీసేవాడు. రుతురాజ్ గాయక్వాడ్ క్యాచ్ కొంచెం మిస్జడ్జ్ చేశాడు. దానివల్ల పెద్దగా ఫరక్ పడలేదు. అఫ్ కోర్స్ ఆ తర్వాత వచ్చి మళ్ళీ వికెట్లు అనేది వాషింగ్టన్ సుందర్ కూడా తీయడం. ఆ తర్వాత లాస్ట్లో విష్ణు ఇన్ఫాక్ట్ ఒక అద్భుతమైన రన్అట్ ఇన్ఫ్లిక్ట్ చేశాడు. జానథన్ క్యాంబెల్ది లాస్ట్లో ఖలీల్ అండ్ తుషార్ కూడా వికెట్లు తీశారు. కానీ బట్ ఈ బ్రేక్ త్రూ అనేది వీళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చింది. అండ్ దాంతో ఏమైంది, ఈ 5th బౌలింగ్ ఆప్షన్లో మీకు అభిషేక్ 3 ఓవర్స్ చేశాడు, దూబే 2 ఓవర్స్ చేశాడు. సో 5 ఓవర్లు పడ్డాయి. 5 ఓవర్లో వీళ్ళు ఇచ్చిన పరుగులు కేవలం 32, తీసుకున్న వికెట్లు 2. అది వేరే లెవెల్ కాంట్రిబ్యూషన్ అది. అండ్ అలాగే ఖలీల్ 4 ఓవర్లో 32 పరుగులు ఇచ్చాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. తుషార్ మనం ఎప్పుడు మాట్లాడుకునే కాస్త ఎక్స్పెన్సివ్ అయ్యే అవకాశాలు అంటే డెబ్యూ కాబట్టి ఇంకొంచెం ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ స్టిల్ ఈ బౌల్డ్ వెల్. సికందర్ రజా చాలా బాగా ఆడుతూ కనిపించాడు. కొట్టేస్తున్నాడు, ఏందబ్బా ఇది 170 దాకా తీసుకెళ్తాడు అంటే సికందర్ రజాజ్ వికెట్ 170కి 150కి మధ్యలో తేడా జరిగింది. 165 ఈజీ ఒక 12-15 రన్లు ఎక్స్ట్రా కొట్టేవాడు రజా ఉండుంటే. అక్కడ మంచి బాల్ వేసాడు, మంచి క్యాచ్ పట్టుకున్నాడు. సో అక్కడ కూడా సరైన రిజల్ట్ అనేది వచ్చింది. సో బౌలింగ్లో స్టార్టింగ్లో వికెట్ రాకపోయినా ఆ తర్వాత కాంట్రిబ్యూషన్ అదిరిపోయింది. వాషిబాయ్ వచ్చి వికెట్ తీసాడు. తర్వాత మీకు ముందు అభి అండ్ దూబే వికెట్లు తీసిన తర్వాత బిష్నా రన్అట్ ఇన్ఫ్లిక్ట్ చేయగలిగాడు. సో ఇవన్నీ కూడా బౌలింగ్ పరంగా అన్ని పర్ఫెక్ట్ గానే ల్యాండ్ అయ్యాయి. అండ్ దాంతో 153 వాజ్ అ మోడెస్ట్ స్కోర్. అంత పెద్ద భయపడాల్సిన స్కోర్ కాదు ఇది. బట్ అగైన్ ఇండియాకి 5 ఓపెనర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ డెసిగ్నేటెడ్ ఓపెనర్స్. అది ముందే చెప్పే ఎందుకు వాళ్ళిద్దరు ఓపెనర్స్గా అంటే గిల్ ఇప్పటిదాకా తన కెరియర్ ఓపెనర్గానే ఆడే T20లో. అండ్ హీ నోస్ మిడిల్ ఆర్డర్లో అతనికి స్థానం లేదు. సో అతను ఓపెనర్గానే టెస్ట్ చేద్దామనే ఆలోచనలో కనిపించారు. జైస్వాల్ కూడా అంతే, అతను ఓపెనర్, మిడిల్ ఓవర్స్లో ఆడే ప్రసక్తే లేదు. అందుకే అతను వరల్డ్ T20లో కూడా మ్యాచ్ ఆడాలి. గైక్వాడ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీళ్ళైతే ఎవరైతే ఓపెన్ చేయగలరో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో స్లాటెడ్ ఇన్ మిడిల్ ఆర్డర్. ప్రూవ్ యువర్ వర్త్ దేర్. మీ అక్కడ బాగానే ఉన్నారంటే పైకి తీసుకొస్తా ఉన్నారు. సో వాళ్ళ కాంపిటీషన్ స్పెక్ట్రమ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఆల్దో వీళ్ళతోనే పోటీ పడుతూ ఉన్న ఆ జోన్ ఆఫ్ కాంపిటీషన్ అనే దాంట్లో కొంచెం తేడా ఉంది. సో అందుకే యశస్వి జైస్వాల్ ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. వరల్డ్ T20లో ఒక్క మ్యాచ్ ఆడలేదు బాస్. అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అందుకే ఇక్కడ ఫస్ట్ ఓవర్లోనే బౌండరీకి వెళ్ళాడు. ఒక రిస్కీ షాట్ తీసుకున్నాడు, మిడ్ ఆన్ పై నుంచి కొట్టాడు, బౌండరీ వచ్చింది. సెకండ్ ఓవర్లో గిల్ కూడా బౌండరీలు కొట్టాడు. ఇంకా ఆ తర్వాత యశస్వి జైస్వాల్ అందుకున్న పేస్కి గిల్ టైం తీసుకున్నాడు. ఓకే ఫైన్, మనం ఆడుకోవచ్చులే హ్యాపీగా అని చెప్పేసి గిల్ టైం తీసుకోవడం, సింగిల్ చేయడం అదే చేస్తూ ఉన్నాడు. యశస్వి జైస్వాల్ రూమ్ చేసుకొని ఆడడం, కట్ షాట్లు ఆడడం, రూమ్ తీసుకొని మళ్ళీ కవర్స్ మించి కొట్టడం, ఫీట్ యూజ్ చేసి ఆడడం, చాలా బాగా ఆడాడు. ఓవరాల్గా 13 4 ఒక మనిషి T20 ఇంటర్నేషనల్లో కొట్టాడు అంటే కనుక దట్ గా సమ్ క్లాస్. 6లు కొట్టేవాళ్ళు ఉంటారు కాదు, అట్లా టక్క 6లు బాధేవాళ్ళు ఉంటారు. అది కూడా ఒక గ్రేట్ అబిలిటీ. 6లు కొట్టడం అనేది ఏ మాత్రం కూడా అన్బీటబుల్ అబిలిటీగానే పరిగణించాలి. బట్ అఫ్ గై ఈజ్ ఆల్సో హిట్టింగ్ ఫోర్స్. అక్కడ మీకు అర్థమయ్యేది ఏంటి అంటే కనుక రేంజ్ ఎక్కువగా ఉంది.
4లు ఎక్కువ కొట్టగలుగుతున్నాడు, డిఫరెంట్ దాంట్లో ఆడగలుగుతున్నాడు అంటే దెర్ ఇస్ మోర్ రేంజ్ ఇన్ దిస్ ఫెలో. ఆ రేంజ్ చూపించాడు. మధ్యలో కొంచెం అటు ఇటు అయింది, ల్యాప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ కనిపించింది. అక్కడ శుభ్మన్ గిల్ గేర్ పెంచాడు. ఇనిషియల్గా శుభ్మన్ గిల్కి టైం దొరికింది యశస్వి జైస్వాల్ బాగా ఆడుతున్నప్పుడు. ఏందబ్బా అనుకున్న సమయంలో తెలియకుండానే 28 బాల్స్లో 40 కొట్టాడు శుభ్మన్ గిల్. ఆ తర్వాత జైస్వాల్ సడన్గా 30 పరుగులు ఉన్నాయి, నేను కొట్టేస్తా 100 కొట్టేస్తా అనే పరిస్థితిలో తప్పుడు షాట్లు ఆడాడు, కొంచెం ఇబ్బంది పడ్డాడు. అక్కడ శుభ్మన్ గిల్ బాగా డోంట్ వరీ అని చెప్పాడు, ఏక్లేలే అని చెప్పాడు, ఆ తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఆడని చెప్పాడు. సో ఆ ఇద్దరు పార్ట్నర్షిప్ కూడా బాగా నచ్చింది. చాలా మంది అనొచ్చు శుభ్మన్ గిల్ 50 కొట్టాడు కదా, 50 కొట్టిన తర్వాత 6 కొట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా, యశస్వి జైస్వాల్ సింగిల్ ఇవ్వచ్చు కదా అని. ఆబ్వియస్లీ దట్స్ అ వ్యాలిడ్ పాయింట్, నేను ఎక్కడ దాన్ని తప్పు పట్టట్లేదు. T20లో 100 అనేది చాలా అరుదుగా వస్తుంది, 50 ఏమాత్రం కూడా లెక్కలోకి తీసుకోకూడదు. బట్ 100 ఇస్ అ వెరీ రేర్ అచీవ్మెంట్ ఇన్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్. అవకాశం ఉన్నప్పుడు 100 చేయనివ్వాలి అనే ఆలోచన చాలా మందికి ఉంది. దాంతో నేనేమి ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దట్, నేను దాన్ని అదేవిధంగా దాన్ని సమర్థించడం చేయను. ఎందుకంటే మీకు అవకాశం ఉన్నప్పుడు 100 కొట్టండి, 100 కొట్టాలి కదా అని చెప్పేసి అవకాశం ఇవ్వు అని చెప్పేసి అడగండి అనేది నా ఫీలింగ్. సో గిల్ ఫెల్ట్ అతనికి కూడా కొంచెం ఫామ్ రావాలి, అతను కూడా మంచి షాట్లు ఆడాలి. ఎండ్ ఆఫ్ ద డే మైల్ స్టోన్స్ కన్నా విక్టరీ ఇంపార్టెంట్. సో అతను చేసిన చర్య కొంతమందికి కొంచెం నచ్చుండకపోవచ్చు, సెల్ఫిష్ అనడానికి లేదు ఇక్కడ, కొంతమందికి కాస్త విధంగా నచ్చుండకపోవచ్చు. అతనేం కావాలని చెప్పి జైస్వాల్కి 100 రాకుండా చేయాలి, అది చాలా గట్టిగా చెప్పగలను. అదేమి జైస్వాల్ 100 కొడితే అతనికి ఏమైనా కాంపిటీషన్ అయిపోతుంది అందుకే 100 కొట్టడం అనేది ఏమీ లేదు, అక్కడ అంత సినిమానే లేదు. జైస్వాల్ 100 కొట్టినా 100 కొట్టకపోయినా మిగతా వాళ్ళు హార్దిక్ పాండ్యా కానీ స్కై కానీ వెనక్కి వచ్చేసేసరికి జైస్వాల్ ఉంటాడు, కానీ ఇక్కడ మీకు గిల్ ఉంటాడా లేదా అని డౌట్. నిజంగా చెప్తున్నా, గిల్ ఆల్దో ఈస్ అ క్యాప్టెన్ ఆఫ్ దిస్ సిరీస్. మీకు ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా కానివ్వండి, లేదంటే రిషబ్ పంత్ కానివ్వండి, సూర్యకుమార్ యాదవ్ కానీ ఎవరైతే T20 స్క్వాడ్లోకి వెనక్కి రావడానికి సిద్ధపడుతున్నారు, విచ్ ఇస్ మోస్ట్లీ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ శ్రీలంక సిరీస్, జైస్వాల్ ఉండొచ్చు ఓపెనర్గా, గిల్ ఉంటాడో ఉండడనే డౌట్. సో గిల్కి జైస్వాల్ 100 కొడితే గిల్కి చోటు ఉండదు అనే ఆలోచన తప్పుడు ఆలోచన. ఆల్రెడీ చాలా మంది కొంతమంది పెట్టారు, నాకు మెసేజ్లు పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, అదేమీ లేదు. బట్ ఎస్ హీ షుడ్ హావ్ అలౌడ్ హిమ్ అనేది నా ఫీలింగ్ కూడా. బట్ యాజ్ ఐ ఆల్వేస్ సే మైల్ స్టోన్స్ ఆర్ నెవర్ ఇంపార్టెంట్. ఇక మైల్ స్టోన్స్ నుంచి బయటకు రావాలి, ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఏం చేశారు టీంని గెలిపించడానికని. ఆ విధంగా అయితే ఐ థింక్ దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇద్దరికిద్దరు చాలా బాగా ఆడారు. అండ్ ఇందాకన్నట్టు ఇద్దరికిద్దరు కాంప్లిమెంట్ చేసుకున్నారు. యశస్వి జైస్వాల్ కూడా ఇందాకన్నట్టుగానే కొన్ని చోట్ల పక్క జరిగి ఆడడం, బాల్ మిస్ అవ్వడం, ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోవడం, స్కూప్ ఆడి కింద పడిపోవడం, ఇవన్నీ జరిగాయి. అక్కడ శుభ్మన్ గిల్ బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ శుభ్మన్ గిల్ కూడా సికందర్ రజన్ 6 కొట్టాడు కవర్స్ నుంచి, మైండ్ బ్లోయింగ్ 6 అది. అండ్ అతని ట్రేడ్ మార్క్ హాఫ్ పుల్ హాఫ్ ర్యామ్ షాట్ అంటారు, అది కూడా చాలా బాగా ఆడాడు. అండ్ ఇద్దరికిద్దరు ద వే రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ కూడా బాగున్నాయి. ఇద్దరికిద్దరు వాట్ ఐ లైక్ అబౌట్ దమ్ ఇస్ షార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే విధానం, ఎస్పెషలీ కొంచెం పక్కకి జరిగి ఆడే తీరు, లాస్ట్ మూమెంట్ అడ్జస్ట్మెంట్స్. ఒకరు పక్క జరిగి కవర్స్ నుంచి కొడదాం అనుకున్నాడు, కొంచెం బాల్ షార్ట్ అయ్యేసరికి కట్ చేశాడు యశస్వి జైస్వాల్. సో ఇలాంటి లాస్ట్ మూమెంట్ అడ్జస్ట్మెంట్స్ అనేవి వీళ్ళిద్దరి దగ్గర నుంచి కనిపించాయి. అండ్ బ్యాటింగ్లో రెస్ట్ ఆఫ్ ద బ్యాటర్స్ ఆర్ నాట్ ఈవెన్ టెస్టెడ్. బౌలర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళకి సమాధానమే లేదు. వీళ్ళు ఈ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు, అస్త్రాలు వేస్తూనే ఉన్నారు, వీళ్ళు ఏమాత్రం కూడా తిప్పి కొట్టలేకపోయారు. సో ఇట్ వాస్ జైస్వాల్స్ డే సపోర్టెడ్ బై గిల్. బౌలింగ్ కూడా బాగా జరిగింది, ఫీల్డింగే కొంచెం ల్యాప్స్లు కనిపించి ఓవర్ త్రో వేయడం, తర్వాత క్యాచ్ అనేది పట్టుకోకుండా ఉండడం, కొంచెం మిస్ ఫీల్డ్ జరగడం, అవన్నీ వచ్చాయి, అవన్నీ హ్యాపెన్స్. అది కాస్త కంట్రోల్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ నాక్. అండ్ యశస్వి జైస్వాల్ పాయింట్ ఆఫ్ నుంచి మనం మాట్లాడుకోవాలి అంటే ఇందాక అన్నట్టుగానే నెక్స్ట్ శ్రీలంక సిరీస్ కానీ ఆ తర్వాత T20 సెటప్లో కానీ జైస్వాల్ యాజ్ అ లెఫ్ట్ హ్యాండర్, యాజ్ అన్ ఓపెనర్ చాలా పెద్ద అసెట్. అఫ్కోర్స్ అభిషేక్ శర్మ కూడా అంతే పెద్ద అసెట్, బౌలింగ్ కూడా వేస్తున్నాడు కాబట్టి అతను ఇంకా బెటర్ ఛాన్స్. ఇన్ఫాక్ట్ హి హాజ్ అ బెటర్ ఛాన్స్ దెన్ గిల్ ఆర్ జైస్వాల్. అతను ఏదో 1 సెంచరీ కొట్టేసరికి అంత ట్రంపెట్ కొట్టాలని మీరు అంటే అతను బౌలింగ్ వేస్తున్నాడు. జైస్వాల్ ఇస్ నాట్ బౌలింగ్. జైస్వాల్ కూడా కొంచెం బౌలింగ్ వేయగలిగితే కనుక ఆప్షన్స్ అనేవి బాగుంటాయి. ఒకటే ఒక మ్యాచ్ ఉంది, అందులో ఏమైనా శుభ్మన్ గిల్ ఎక్స్పెరిమెంట్ చేసి జైస్వాల్ చేత బౌలింగ్ వేస్తే ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టు బి సీన్. రియాన్ పరాగ్ను కూడా తీసుకొచ్చి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలనేది నా ఫీలింగ్. అండ్ రేపటి మ్యాచ్కి పెద్దగా ప్రివ్యూలు ఏముండవు, ఎందుకంటే ఈ మ్యాచ్ ఇప్పుడే అయ్యింది. ఈ మ్యాచ్ చూసే లోపల మళ్ళీ ప్రివ్యూ మళ్ళీ వీడియో అంటే కనుక ఇక పెద్దగా మాట్లాడుకునేది కూడా పెద్ద ఈ సిరీస్లో ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ ఎవరెవరు రాబోతున్నారు, ఎవరెవరు ఉండబోతున్నారు, రియాన్ పరాగ్ మళ్ళీ అవకాశం వస్తుందా దూబే ప్లేస్లో, అండ్ విల్ దే సీ హౌ ఈ బ్యాట్స్ ఎలా ఉండబోతుంది ఏంటి కథ అని చెప్పి, లేదా ఇంకెవరికన్నా రెస్ట్ ఇచ్చి ఇంకెవరైనా తీసుకొస్తారనేది ఒక ఆస్పెక్ట్. కానీ పెద్దగా మాట్లాడాల్సింది ఏమీ కనిపించట్లేదు. ఐ థింక్ ఇదే పిచ్ మీద ఆడతారు అనుకుంటారు రేపు కూడా, విచ్ ఇస్ అ బెటర్ బ్యాటింగ్ ట్రాక్ ఇది. అండ్ చూడాలి ఈ సిరీస్ ఎలా ఫినిష్ అవుతుంది ఏంది కథ అని చెప్పి. సండే మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. పొద్దున్నే UFC సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో, ఆ తర్వాత మధ్యాహ్నం అఫ్కోర్స్ ఇండియా జింబాబ్వే క్రికెట్ ఉంది, సాయంత్రం మళ్ళీ మనకి వింబుల్డన్ కూడా ఉంది, ఛాంపియన్స్ మ్యాచ్ కూడా ఉన్నట్టుంది సాయంత్రమే, ఆ తర్వాత మళ్ళీ యూరో ఫైనల్స్ కూడా ఉంది. సండే అంతా కూడా రచ్చరచ్చగా ఉండబోతోంది. మనం ఇక్కడ కలుద్దాం, అక్కడ కలుద్దాం. టిల్ దెన్